మెసమెసలాడే ఈ వయారము ఈ నవ యౌవనము ఏ కౌగిలి సుఖము మెసమెసలాడే ఈ వయారము ఈ నవ యౌవనము ఏ కౌగిలి సుఖము పరదేశి మరే దాడలా చూడవురాయే హాయిని మనతే తీయని కలయే మనతే తీయని కలయే వెలసిన తోట మనతే తీయని కలయే వెలసిన తోట వినిపించు వలపు పాట చూపించు ఇంతాట వినిపించు వలపు పాట చూపించు ఇంతాట పరదేశి మరే దాడలా చూడవురాయే హాయిని కమ్మని వెన్నెలలా గులాబీలా బాటలా కమ్మని వెన్నెలలా గులాబీలా బాటలా జుమ్ జుమ్మను తుమ్మెదలా రొదల పొద మాటులా జుమ్ జుమ్మను తుమ్మెదలా రొదల పొద మాటులా మురిపింతునురా పాటలా మరపింతునురా ఆటలా మురిపింతునురా పాటలా మరపింతునురా ఆటలా పరదేశి మరే దాడలా చూడవురాయే హాయిని నేను అబ్బిని అబ్బిని నేను అబ్బిని అబ్బిని నీవా నీవా అంటావేమిటయా కంఠం పిసుకుతూ కాదు కలవై కలంటావేమిటయ్యా ప్రాణం కడపట్టిపోతే అబ్బి కల్లో ఎవరో కన్నె వచ్చి నా ప్రాణం మీద తెచ్చింది అంతేనా ఎవరయ్యా కన్నె ఎవరో సుందరి వెన్నెలలే కమ్ముకుంది ఆడింది పాడింది అవునవును అలాగే ఉంటుంది కానీ దానిల్లు బంగారంగాను చేతికి మూతికి అందలేదుగా అంతే అయిందబ్బి నీకెలా తెలుసు కలలు రానివాడెవడయ్యా చిన్నతనంలో నేను కన్నాను మా జేజంతో చెప్పాను కళ కల్లరా అంది అందులో పగటి కలకు పాటింపే లేదండి అప్పటి నుంచి ఖండం మానేశానంటే నమ్ము కల కాదు అంతా ప్రత్యక్షంగా జరిగినట్టుంది మళ్ళీ వస్తే బాగుండు తిథివార నక్షత్రాలటయ్యా తిప్పి తిప్పి రావడానికి ఇచ్చగా వస్తుంది పోతుంది ఆ చిన్నది ఉన్న కాసేపు ఎంత హాయిగా ఉందనుకున్నావు ఆడింది పాడింది కళ్ళ నిండుగా పండుగ చేసింది అంతలోనే మాయమైంది చాలు చాలు కళ్ళకు కనిపించిన వాటిని చూడడానికే కాలం చాలటం లేదు ఇక కల్లో దాని ముందేసి కూతుంటే దేశం తిరిగినట్టే అయినట్టే తెలివి తెల్లవారినట్టుగానే ఉంది కానీ లే పోదాం
అమ్మును కత్తితో కొట్టిన మునగాడవ నీవేనా? వేడికొన మీదనా నీ పరాక్రమం? కొదమ సింగాలకు కూరలు తీయడం మా చెలగాటం. అసహాయులను ఆదుకోవడం మా బులబాటం. చిగుళ్ళు మేసి చెంగలించే ఆ కోన నీకేం అపకారం చేసింది? నీ ఉపకారానికి ఫలితం తెలిసినా? ఏమైనా సరే నీ సరి సమానంగా స్వేచ్ఛగా జీవించే అధికారం ఈ సీమలో ప్రాణులందరికీ లేదా? లేకే ఇప్పుడే అడుగుట్టిన నీకు ఉంది. ప్రభు అంత ఆడమళయంలా ఉంది. స్థానబలము చక్కదనము అండ చేసుకుని అహంకరిస్తున్నావా? నేనేం లేడి పిల్లను కాదు. ఎదురైతే గండు పులైనా బందా కావాల్సిందే. నాగిని పట్టి కోటకు చేర్చండి. ఎవరిని? అడ్డం వస్తే నిన్ను కూడా. అంత మట్టుకొచ్చింది. అడుగు ముందు పడిందా మన మనుషులం కాదు. అబ్బి ఆడవాళ్ళ మీదటయ్యా నీ ప్రతాపం? ఆడవాళ్ళంటా ఏమిటయ్యా తోడేళ్లాగా దుమ్ముకుతుంటే? నీకెందుకు ఈ శ్రమ? నేను పారిపోతానే. పోదాం పదండి. ఇదేనా రోజు మీ వేట? మీ దేశీమా? ఈ సీమే. పేరు? పెరిగిపోయింది. పేరుతో పెద్దరికం వస్తుందా? మనిషికి వంపు లేదు గాని మాట వంకరే. సావాసం ఎక్కడికి పోతుంది? ఏం పిల్ల మన సంగత అంతా తెలుసుకున్నట్టే మాట్లాడుతున్నావు? అన్నం అంతా పట్టి చూడాలటయ్యా, ఒక్క మెతుకు చాలదు. నాగిని అడిగిన మాటకు సూటిగా సమాధానం చెప్పడం అతిథుల మర్యాద. ఆ మాట ఇంతవరకు చెప్పలేదే. మనం అతిథులవుతాయ్యా. అయితే ఈ ఆగ్రహం అంతా ఎందుకు? అనుమతి లేకుండా మా సీమలో అడుగు పెట్టావు. ఈ భూమి ఎవరి సొంతమూ కాదు. అందరికీ స్వేచ్ఛగా జీవించే అర్హత ఉంది. వేటుకు వేటు మాటకు మాట. గండుడవుతువే. కత్తితో అమ్మును కొట్టి ఏలికి సానికి ఎదురు నిలిచింది నిజమేనా? అన్నీ ఒప్పుకున్నాడమ్మా. మీ తీర్పు ఏమిటి? ఏముంది, ఎగిరే బసవన్నకు గంట కట్టవలసిందే. ఏలికి సాని చిత్తం. ఆలకించవలసింది ఇంకేమైనా ఉందా? లేకేమమ్మా, ఉంది. దారే పోక తలకు తెచ్చుకుని పలకుండా నుంచున్నామేమయ్యా ప్రభు. చెప్పు చెప్పు, నేనే చెప్తాను. అమ్మా, చూసి ఉండబట్టలేక కాలి తీసి వేలికి చుట్టుకున్నాడు. అంతేకాని కావాలనేం చేయలేదు. మా దాన్ని మమ్మల్ని పోనిచ్చావా? మళ్ళీ ఇలాంటి పని చేయకుండా చూసి పూట నాది. ఏదో పడుచువాడు తెలియక చేశాడు. అబ్బి అంతేనా? కాదు, తెలిసే చేశాను. అయితే విచారం లేదు. మీ తీర్పును అంగీకరించాను. ఇలవేల్పును కొలిచి కోరిన శిక్ష విధించు తల్లి. శిక్ష ఎందుకు? ఏం చేశావని? తెలిసి మేమేం తప్పు చేయలేదే. వృధాగా శిక్షిస్తారా? తెలియక చేసామన్నా శిక్షిస్తారా? ఒప్పుకోను, నేను ఒప్పుకోను. వీరిని విడిదికి తీసుకుపో. యక్షరాత్రికి సన్నాహం చేయించు. ప్రభు, మనమే వింత మృగాలమా పట్టి ఆడించడానికి? వెర్రివాడ, ఈ ఆట ఏదో తేరంటా చూద్దాం. కానీ తిని కానీ ఇదంతా నీకేదో వింతగా ఉంది.
పదం పాడరారా కరి జోడుగా కలిసి ఆట పాడరా రాజరా మహారాజా మహారాజా అయ్యయ్యో మొరాలింతరా తుంటరి తంటరి వాడ అయ్యయ్యో మొరాలింతరా తుంటరి తంటరి వాడ సగభూనిన మానదు కోడె నాగుర మాదుర కాని సగభూనిన మానదు కోడె నాగుర మాదుర కాని నీ పంచమేలరా రాజరా మహారాజా మహారాజా అబ్బే తమరు విడిదికి తెచ్చేయండి. ప్రభు ఇటు వేయించేయండి ప్రభు. ప్రభు నా అపరాధం మన్నించాలి. మా ముచ్చటలు మీకు కంటగింపని తెలియక ఏమో చేశాను, ఏమేమో అన్నాను. మర్చిపో. దానికేం లేదు రాణి, నీ ముచ్చట తీరిందిగా, ఇక మేము పోవచ్చునా? ఆ మాటే వద్దు ప్రభు. అయితే ఈ ఆటే సాగనీయమంటావా? కరుణించమంటాను, కలిసి సుఖపడమంటాను. రాణి అసంభవం. కాదు ప్రభు, నిన్ను వేడుకునేది రాణే కాదు, నీ పాదదాసి. నీవు కాదంటే బ్రతుకలేదు. కరుణించు ప్రభు. ఓహో, శృతిమించి రాగాన పడింది. కత్తితో కాని పని కన్నీళ్లతో అవుతుందనే? నా మనసు ఇంతే రాణి, ముమ్మాటికి ఇంతే. ప్రభు అయితే బ్రతుకు తెల్లవారుతుంది. తెల్లవారుతుంది, చీకటి అవుతుంది, వెన్నెల వస్తుంది. వెన్నెల వేళకు మళ్ళీ వచ్చి నీవు వేధిస్తావు, నేను కాదంటాను. అంతేగా? ఎన్నాళ్ళు ఈ నాటకం రాణి? నేటితో ముగింపే. దారి ఇయ్యకపోతే పిల్లి కూన పులి కూనగా మారుతుంది తెలుసా? తెల్లవారేలోగా మనసు మార్చుకుని నా మాటకు అంగీకరించు, లేదా నీవు ఇక్కడ ఇలా ఉండవు. నీ నోటి వాక్యమే ఫలించని రాణి, ఇది రాచపుట్టువే. చూస్తావుగా. జాగ్రత్తగా కాపలా కాయండి. పిట్ట ఎగిరిందా మీ తలలు ఎగిరిపోతాయి. జాగ్రత్త. ఏమండోయ్ అబ్బా మిమ్మల్ని కోపమేల నాపై నే నాగిని కోపమేల
ఈ కోపమేల నాపై నే నాగిని నా నాగిని ఓ నాగిని చూడవే నన్ను చూడవే మాట్లాడవే నీ వాడని ముమ్మాటికి చూడవే నన్ను చూడవే మాట్లాడవే నీ వాడని ముమ్మాటికి అప్పిలాంటి మనిషి లేడు అందరంటి మనిషి కాడు మనిషి అంటే మనిషా మాట తప్పని మనిషి నీ మాట తప్పని మనిషి కోపమేల నాపై నే నాగిని నా నాగిని ఓ నాగిని మాటకేమి లోటులే నీ మాటకేమి లోటులే ఆ మాటకు జారిపోతావు చేతగాని మాటలింక చాలులే చాలులే సరిపోయలే జాలిపూనవే చరచరలేలే బావా జాలిపూనవే చరచరలేలే బావా ఈ పటపటలేలే బావా ఓ బావా కొరకొరమా నీ మనసు తెలుపవే చిరాకు పనేలనే పరాయి మగాడనా సరి మాటలు చాలునులే పద నీ పద తెలిసనులే సరి మాటలు చాలునులే పద నీ పద తెలిసనులే దాసరి తప్పులు దండముతో సరి దాసరి తప్పులు దండముతో సరి దయ చూడవే భామ నన్ను దయ చూడవే భామ కోపమా నాగిని కోపం ఎందుకు కొంప మునుగుతుంటే మనకి కొంపగోడు లేదుగా ఎవరు కొంప మునితే మనకే అబ్బి సరాగాలు చాలించి ప్రభు సంగతి ఆలోచించు ప్రతిమాల్య కొద్దీ మీ ప్రభు సస్యేమిరా అంటున్నాడు ఎప్పటి పాటేగా కథంతా అడ్డం తిరిగింది ప్రభు మనసు మారకపోతే తెల్లవారితే తలలన్నీ ఆకాశాన్ని ఏమిటి ఏమన్నా అంతే అబ్బి కదలిపోకుండా కాపలా పెట్టింది కొండసాని మాటకు తిరుగులేదు నీ ప్రభు పోతే నీవుంటావా నీవు పోతే నేనుంటానా అబ్బి ఎలా అయినా ఆయన్ని బ్రతిమాలి ఒప్పించు అందరం బ్రతుకుతాం అబ్బి మాట మటుకు వింటాడా బ్రతుకునంటాడా అబ్బే పంతాలు పోయి ప్రాణాలు విడిస్తావా ఆ మాటే ఆయనకు నచ్చజెప్పు అబ్బి నీవు తలుచుకుంటేనే కానీ ఈ ముప్పు తప్పదు నా తప్పు లేకుండా చెప్పేశా ఓ ప్రభువును వేడుకో అందరి ప్రాణాలు కాపాడు ఎలా కాపాడేది ఆయన ఎక్కడా నేనిక్కడ కావలి పాములు కస్సుమంటే నేను నాగేశ్వరం పడతాలే రా పోదాం రాణిగారి ఆజ్ఞ ప్రభు నువ్వు నాతో పాటేనా నీ తలతో పాటే నా తలను కొండసాని హుంకారం విని గుండె నిలవక వచ్చావా అబ్బి భయం లేదులే మాట కాదంటే ఆడపిల్లలు అలాగే బొకరిస్తారు అని నీవిలా మొండుకేస్తూ కూర్చో తెల్లవారేసరికి అంత తేలిగ్గా ఇస్తానా ఇవ్వక ఏం చేస్తావు రాణి చెప్పినంతా చేస్తుంది ప్రాణాలు పోయిన తర్వాత ప్రపంచం ఏం చూస్తాం చావడానికైనా పుట్టింది ఈ సీమలో కాలు పెట్టింది నేను అబ్బి ఇక్కడ ఉంటేగా తలపోయేది లేక ఏమవుతాం తప్పించుకుపోతాం ఏమిటి ఉపాయం ఇదిగో అది చెప్పాలనే నేను వచ్చాను ఇక మన ప్రతాపం చూడు చేసి చూపిస్తాను ప్రభు అబ్బే జాగ్రత్త సచ్చరా మేక
ఇప్పుడు ఆడేసావా? లే నేను ఆడతాను, లే లే. అబ్బి అబ్బి, ఇదిగో ఏమిటో తెలుసుకున్నా. సచ్చింద్రా పులే సంతాలే. నాగిని, ఈ పన్నాగంలో నీకు భాగం లేదా? నీ పాదాల ప్రభు మనసు మళ్ళుతుందేమోనని అబ్బిని తోడుకు వచ్చాను. నమ్మించి ఇలా మోసం చేస్తాడు అనుకోలేదమ్మా. మన్నించు తల్లి. పారిపోతారు. ఎక్కడికి పారిపోతారు? దొర, విలుకాంటను పంపి వెతక. అక్కడ ఏదో దేవాలయం కనిపిస్తోంది. ఈ రాత్రి ఇక్కడ మజిలీ వేసి తెల్లవారే ప్రయాణం సాగిద్దాం. ప్రభు, ఈ నట్టడివిలో పాడుపడ్డ దేవాలయం ఏమిటి? ప్రక్కనే అందమైన పూల తోట ఏమిటి? బ్రహ్మణకు కొంచెం తక్కువ. ఎందుకు అమర్చినట్టు? ప్రభు, ఈ పెట్టుబడి అంతా దండగా. వాట్ ఇట్ అంత? నీ చిన్న తలకాయకే ఇంత గీర్వాణం ఉంటే 4 పెద్ద తలకాయలున్న తాతయ్యకి ఎంత ఉండాలంటావు? ఆయన సృష్టిలో అనవసరమైంది ఏవీ లేదు, అన్నీ అవసరాలే. లేకపోతే ఈ కారడవిలో అర్ధరాత్రి వేళ తమలాంటి పుణ్యాత్ములు దయచేస్తే అప్పటికప్పుడు చలవ చప్పరాలు పూల పందిళ్ళు కావాలంటే ఎలా వస్తాయి? నీ బుర్రకి చాలా వేడెక్కిపోయింది. నిద్రపో, చల్లబడుతుంది.
ఇదా? నన్ను కమ్ముకున్నది నాదనుకున్నాను. చేజిక్కింది పోగొట్టుకుంటానా? గాలిపాటున ఇటు రాలింది. గాలివాటమే ఇలా కలిసి వచ్చింది. నిన్ను ఎక్కడో చూచినట్లుంది. ఇక్కడే కాదు, కలలో, నా కలలో కనిపించిన సుందరివి నీవే. నీవే నా స్వప్న సుందరివి. అదుగో నా చెల్లెలు పిలుస్తున్నారు, నన్ను పోని. కలలో అయితే అలవి కాలేదు, కానీ కంటపడితే పోనిస్తానా? వీల్లేదు. నన్ను ఈ వేళకు పోని. రేపు మళ్ళీ ఈ జాముకి తిరిగి వస్తాను. నిజమేనా? ఉమ్. మళ్ళీ వస్తానని మాట ఇచ్చింది. అందాక వచ్చింది. నేను అప్పుడే అనుకున్నా, గుడి పక్కనే మడి, చూడగానే గుండెలో రాయపడింది. అదేదో భూతమే, ఏమీ అనుమానం లేదు. దాని పుణ్యమాని ఎగేసిపోయింది కాదు, సంతోషించు. అబ్బి, నీవు చూడలేదు కానీ ఎంత అందంగా ఉంది. ఆహా, అంతే, వాటి లక్షణాలే అంత. ఇదిగో ప్రభు, ఏమైనా సరే ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాల్సిందే. ఇంతకే ఇంత భయపడితే ఇక మనం తిరిగేదేమిటి, చూసేదేమిటి? అబ్బి, ఏమన్నా కానీ ప్రభు ఇక్కడి నుంచి కదలడంటే కదలడు, అంతే. నేనైనా నీకన్నా తక్కువ తిన్నవాడిని. అవి మాత్రం ఒక్క క్షణం ఇక్కడ ఉండమన్నా ఉండండి, ఇంతే. వెళ్ళిపోతున్నాడు. ఆగమన్నా ఆగడు. ప్రభు, ఆలోచించుకో, ఏకాంతం. ఆ కాస్త కోసమే కాచుకునేది. ప్రభు, ప్రభు, నిద్రతున్నావా? అబ్బి, అబ్బి, వచ్చావా? రానన్నావుగా. నీ రానంటే నువ్వు వస్తావని అన్నాను ప్రభు, కానీ నిన్ను విడిచి ఉండగలనా? ప్రభు, నువ్వు చెప్పినట్టు ఈ చోటంతా చాలా విచిత్రంగానే ఉంది. ఏ? నా వెంట పడిందో పిల్ల, నన్ను మాయం చేయాలని చూసింది, కానీ తొందరగానే తప్పించుకొచ్చేసాను ప్రభు. అందుకనే నేను చెప్పాను, ఈ కథ ఏదో అడుగంటా తెలుసుకోవాలని. ఇదిగో, నేనటి వేళయింది, పడుకో. ప్రభు, ఆ చిన్నదొస్తే నన్ను లేపు, చెప్పకుండా వెళ్ళేస్మే. సుందరి, ఒంటరిగానే వచ్చావా?
బెదిరిపోతావని ఒంటరిగానే వచ్చాను. అయితే ఇక నాకు ఒంటరితనం లేదన్నమాట. ఉమ్, అలాగే ఉమ్. దేవి, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతాం కదూ? వీలు లేదు ప్రభు. ఉంది. రావడం నీ వంతు కానీ పోవడం నీ వంతా? ఏ రావడం తప్ప? ఉహు, విడిపోవడం తప్పు. ఇంత నిలకళ్ళేని దానవు నా కల్లోకెందుకు వచ్చావు? కలగానే ఉండకుండా కళ్ళకెందుకు కనిపించావు? కనిపించి గిలిగింతలేమిటి? దేవి, ఇంతకాలం ఎక్కడున్నావు? మా లోకంలో. ఇది మీ లోకం కదా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుక? ఈ అందం కోసం. ఈ అందం కోసమే? ఈ అందాలు మీకు లేవా? లేకే వాటి చందం వేరు. ఆ అందాలు నాకు కావాలి. చూపించవు? ఆ లోకానికి నీవు రాలేవు ప్రభు. నన్ను విడిచి నీవు పోలేవు. పోదలుచుకుంటే మళ్ళీ వస్తానా ప్రభు? వేకువైతే మళ్ళీ నేను ఇక్కడ ఉండకూడదు. రేపు మళ్ళీ వెన్నెల వేళకు నీ కన్నుల ముందు ఉంటానుగా. నన్ను పోని. దేవి, నీవు పోతే ఈ వెలుగంతా నాకు చీకటి. నిన్ను విడిచి నేను ఉండలేను. నేను వస్తా. వద్దు ప్రభు, నా మాట విను. నీవక్కడికి రాకూడదు. నన్ను పోని. ఏమైనా సరే నేను రాక తప్పదు. నీ పంతం మానవా ప్రభు? నేను నీదంటే. ప్రభు, 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 ప్రభు. ఏడి మనిషి ఉంటేగా? ఎన్నిసార్లు చెప్పానయ్యా ఈ తంటాలు మనకొద్దని. విన్నారా? ఇంకేముంది, కొంప ముంచేశారు. కంటికి కమ్మని కుర్రవాడు కనిపిస్తే ఆ కన్నికలు విడిచిపెడతారా? ఏదో మాయం చేసేశారు. ఇంత అడవిలో ఎక్కడైనా వెతికేది ప్రభు? ఆనవాలైనా చెప్పకుండా పోతే ఎలాగా? కానీ నువ్వు వచ్చినప్పుడేరా? ఏమైనా సరే అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటా. ఒకవేళ నన్ను వెతుకుపోతారా? సరే సరే, అక్కడే కలుసుకుందాం. ధర్మాల్ని తలకిందులు చేసే శక్తి లేదు. మనసారా ప్రేమించానే. ప్రేమించావు. నీ దివ్యత్వం ధారపోసి మన లోకానికి చేర్చావు. కానీ మన వెలుగులో నిలువగల శక్తి అతనికి లేదమ్మా. కరుణించాలి స్వామి. మీరా శక్తి కల్పిస్తారనే చేర్చాను. నన్ను నా ప్రభువుని విడదీయకండి. మమ్మల్ని దీవించండి. తపస్సిద్ధులకే గాని కామదూషితులకు ఇక్కడ తావులేదు. ఆ లోకంలో విడిచిరా. నా ప్రభువుని విడిచి బ్రతుకలేను. మానవుని ప్రేమ కోసం నిన్ను నీవే శిక్షించుకుంటావా? ప్రేమకు లోక విచక్షణ ఉన్నదా స్వామి? లేదు. కానీ భోగలాలసిత ప్రేమ కాదమ్మా. కాదంటే నాకు ఈ లోకమే అక్కర్లేదు. హా? అవును, నా ప్రభువు తోడదే నా లోకం. దేవి, ఆలోచించు. మనసు మార్చుకో. నా మనసు నాదైతేగా. మానవాధీనమైంది కనుకనే ఇలా పలుకుతోంది. పంచాగ్ని మధ్యాహ్న మమకారాన్ని దహించి
మానవులు ఈ లోక ప్రాప్తికై తపస్సు ధారిపోస్తూ ఉంటే నీవు నీ లోకానికి దూరమైపోతావా? మన్నించండి స్వామి, కోరి నేను ఈ బాంధవ్యం తెచ్చుకోలేదు. దైవికమైన అనుబంధాన్ని తెలిసి త్యజించలేను. మానవులు మన వంటి వారు కారు దేవి, మాయావులు. వారి మధ్య నీ దివ్యశక్తులు నీకుండవు సుమా. స్వేచ్ఛ లేని ఈ దివ్య జీవనం కంటే మానవ జీవనమే మేలు. ఆ బంధాల్లోనే మా ప్రేమ సౌధాలు నిర్మించుకుంటాం. విధి. దివ్యులను కూడా మానవులుగా చేస్తుంది ప్రేమ. వెలసిన హాయే మన ప్రేమ ఫలమోయే, వెలసిన హాయే మన ప్రేమ ఫలమోయే. ఇక మన సార తమిదీర చేరి మధురేమో కలకాలము. ఆసీమానంద కలన వికాసించే సీమని వలన, ఆసీమానంద కలన వికాసించే సీమని వలన. రాణి ఈ మల్లె పొదలే ముత్యాల సౌధాలు కాగా సాగించవే స్వప్నలీల. కాదో ఇవగ కాడ కల, కాదో ఇవగ కాడ మన మోహాల తెగనేడా. కల కాదో ఇవగ కాడ మన మోహాల తెగనేడా. నేనేడగా సరి జోడుగా, నేనేడగా సరి జోడుగా ఆడేను కలకాలము. రారా రాజా మనసార తమిదీర చేరి మధురేమో కలకాలము. బ్రతుకొక్క గడియే చాలుగా నీతోడి బ్రతుకే మేలుగా. బ్రతుకొక్క గడియే చాలుగా నీతోడి బ్రతుకే మేలుగా. నీ నీడగా సరి జోడుగా, నీ నీడగా సరి జోడుగా ఆడేము కలకాలము. అవునా ఆహా రంగారు బంగారు ప్రేమ, పొంగారు సొగసడి సీమ. ఏలేవి కలలేగా జగమేలేవి లీలలేగా, నిలిచేవి మన లీలలే. దేవి, నీ కోరిక తీరిందిగా. మన్నించు దేవి, నా పట్టుదల మనకి వరం ఇచ్చింది. నీ లోకమే నా లోకము ప్రభు. దివ్యకన్యను ఈ స్థితికి తెచ్చాను. నేను కోరి తెచ్చుకున్నదే అందుకే అబ్బుతుందా? మన ప్రేమే. రాణి, ఏం దొరా? ఏమీ లేదు తల్లి. ఏలికి సానికి ఎన్నాళ్ళి కన్నీరు? మనసారా ప్రేమించాను దొరా. అనే మన్నించాం. కానీ అతడు మన మాట మన్నించాడా? నిన్ను ప్రేమించాడా? దొరను చేసి గౌరవించినందుకు దొంగబాటున దూసుకుపోయాడు. ఆ మోసగాడి కోసం ఎంతకాలం అంగలారుస్తావు? ప్రేమకు ఫలం కన్నీరేనేమో. ప్రేమకు ఫలం అన్నీ వదిలిపెట్టి ఇలాగు వాపోవడమా? శరీరానికి ఆకలి దప్పి ఎంతో, ప్రేమ అంతే. ఆ వికారంలో పడి నీ పరువు గంగలో కలుపుతావా? రాజ్యం రాళ్లపాలు చేస్తావా? కులాన్ని కుటుంబాన్ని నవ్వులు పాలు చేస్తావా? మనసుకు మనసు ఇవ్వలేని ఆ దేశ దిమ్మరి కోసం నీ బ్రతుకు నాశనం చేసుకుంటావా తల్లి? ఏం చెయ్యను దొరా. మనసు అతని వెంటే పరిగెత్తుతుంది, మరపు రావడం లేదు.
కామవర్ధని. నాకు తెలుసు రాయుడా, పున్నమి చేరువవుతున్నది. నీకు భోగానికి కన్య కావాలి. కామవర్ధని తలుచుకుంటే కన్నెలకేం కుదురు. ఇన్ని మంత్రాలు జపించి నిన్ను కైవసం చేసుకున్నది నా జీవిత వాంఛలు తీర్చుకోవడానికేగా. దేవి, సృష్టిలో కల్లా చక్కని చుక్కను చూపించు. ఆ మంత్రఫలకంలో చూడు. దేవి, ఈ తోటలోని పూలన్నీ తెచ్చి ఈరోజు నిన్ను అలంకరించనా? ఇప్పుడే తెస్తాను. త్వరగా ప్రభు. గారడి, ఆ చిన్నారి కన్యను చూసావా? నిర్మానుష్యవనంలో నిరుకుమార సుందరి. ఇక్కడ సామాన్య మానవులు నివసించడం సాధ్యం కాదు. ఏదో అర్థం కాని మాయగా ఉంది. ఎవరో ఈ భువనేక సుందరి. కామవర్ధని, ఎవరా త్రిభువన సుందరి? నరుని ప్రేమ కోసం దేవలోకం ఛేదించి భూలోకానికి అవతరించిన దేవకన్య. నీ మాట నిజమే గారడి. వచ్చే పున్నమికి ఈడైన దేవకన్య. నీలికొండల చాలున పాడుగుడి దాపున పూల తోట. ఆ తోటలో ఆటలాడే వేల్పు మిఠారి. నరుని కన్ను కప్పి తన్నుకురా, ఉన్నట్టు తేవాలి. జై కామవర్ధని. ఇక్కడ నీ ప్రభువు నేనే. ఎవరు నీవు? పున్నమి భోగాల పూర్ణ మన్మథుణ్ణి. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చా? రాజభోగాలతో లాలించడానికి. సుందరి, అనుగ్రహించు. మంత్రదేవతలు నా తపస్సుకు మందహాసం చేసి మన్నించారు. పున్నమి నా జీవితానికి పండుగ, భోగాలు అనుభవించే పర్వదినం. వచ్చే పున్నమికి అదృష్టవశాన దేవకన్యవు నా భోగ సుందరిగా లభించావు. నీ కనుసన్నల్లో నా బ్రతుకు పండు వెన్నెలుగా చేయి. ఆకాశి, దేవతలను ఉపాసించి శక్తి సంపాదించుకున్నది ఇందుకేనా? బలహీనులను పీడించడానికేనా? భోగాలానికే నీకు దుర్బుద్ధి పుట్టింది. నీ నాశనానికే నన్ను ఇక్కడికి తెచ్చుకున్నావు. అవి స్వర్గంలో కేకలు, ఈ నరకంలో వినపడవు సుందరి. నన్ను ఎదిరించి నిన్ను రక్షించగలవాడు ఈ మహీమండలంలో లేడు. ఈ మంత్ర ప్రసాదానికి నీవు దేవతవు కాక తప్పదు. సావధానంగా ఆలోచించు.
సుందరి స్వప్న సుందరి కానగనైతినిగా నిన్ను కానగనైతినిగా నా కలలోని సుధాలోకము మహామాయయేనా నా కలలోని సుధాలోకము మహామాయయేనా కలను కలసి మరుల్నేరికి కలగా కరగే వేలే మాసిన జీవితమే ఎడారి కాసిన వెన్నెలగా ఓ స్వప్న సుందరి కానగనైతినిగా జత చేరి మనే యోగమే చెలి నాకు లేదా నీ జత చేరి మనే యోగమే చెలి నాకు లేదా నొసటి వ్రాత వియోగాగ్నిలు బలి అయినులియే కోనా కానగనైతినిగా నిన్ను కానగనైతినిగా సుందరి కానగనైతినిగా నిన్ను కానగనైతినిగా ఎవరు నాయనా ఎండకు అలసిచ్చినట్టున్నావు లోపలికి రా భోంచేద్దుగా నాకు ఆకలి లేదమ్మా నా ఆకలి లేదంటే పోతున్నానైనా నీ కడుపులో ఏముంది నాకు తెలుసు అన్నం పెట్టి ఆలగిస్తా గాని రా అమ్మా నీ చేతి భోజనం వల్ల నా కష్టాలన్నీ కొంచెం మర్పుకొచ్చు ఏం కష్టాలు అయినా నా దగ్గర దాపరికేందుకు ఉన్న సంగతి ఏదో చెప్పు చల్లకొచ్చి ముంతదాస్తాను సంగతిది నేను ఓ దేవకన్యని ప్రేమించాను ఆమె నన్ను ప్రేమించింది ఆహా ఇంకే అది కాదు పెద్దమ్మా ఈ అడవిలో ఇద్దరం కాపురం చేస్తున్నాం ఉన్నట్టుండి ఒకనాడు మాయమైంది పుట్టింటికి వెళ్ళిందేమో
వెళ్ళదమ్మా. పెద్దలు వద్దన్నా వెనక పుట్టిల్లు వదిలి వచ్చింది. మరేమవుతుంది? అదే నాకు తెలియడం. అయితే ఆ అధ్వాన పడవలో మీ ఇద్దరేనా? తోడెవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు, మాకు మేమే తోడు. పోనీ మీరు అక్కడ ఉంటున్నట్టు ఇంకెవరికైనా తెలుసా? ఏమోనైనా ఈ చుట్టుపక్కల రాజ్యాలలో ఆడపిల్లలు ఉన్నట్టే ఉండి మాయమవుతున్నట్ట. ఆ కిటికేదో మాత్రం ఎవరికీ తెలియటం లేదు. అదేదో నేను తెలుసుకుందే మటుకు నిద్రపోను. ఇలాగే దేవుళ్ళు ఆడతాను. ఇది ఆయన ఎక్కడ ఉంది తెలుసుకోకుండా కాళ్ళరిగేటట్టు గుడ్డి ఎదిరితే ఎల్లమ్మయ్యా. తెలుసుకునే దారి ఆలోచించి. నాకేం తోచడం లేదు పెద్దమ్మ. నీవే ఏదో ఉపాయం చెప్పాలి. అయితే నేను చెబుతా విను. ఈ దారే ఎగువకు వెళితే వెళ్ళగా వెళ్ళగా ఒక ఎడారి ఉంటుంది. ఆ ఎడారి నడిబొడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆ చెట్టెక్కి శవాన్ని దింపి భుజం మీద వేసుకొని వెనక్కు తిరగకుండా ఉత్తరంగా ప్రయాణం సాగించావా, అద్దంలో చూసినట్టు అంతా ఆ శవం చెబుతుంది. అయితే ఇప్పుడే వెళ్ళి బయటకు ఇస్తాను. నీ వీలు మర్చిపోను. శుభంగా వెళ్ళిదాను. రక్షించు బాబు, రక్షించు, రక్షించు.
చిత్రాన్ని ఆడతాను తండ్రి ప్రాణాలైనా దక్కించు దొంగలు ప్రాణాలు తండ్రి ఆడదాన్ని నాయనా ప్రాణాలు తగ్గించు తండ్రి ధైర్య సాహసాలు మెచ్చుకున్నాను ప్రభు. నీకేం కావాలో కోరుకో, దించు. దించినట్టే మళ్ళీ మాయమైతే నీ మాట నమ్మ. నా మాట నమ్ము, దించు. భూతాలకు కూడా ఒక మాట పద్ధతి ఉందా? మేము కూడా ఒకప్పుడు మానవులని పరీక్షించి గాని ప్రత్యక్షంగా నమ్మితే శక్తులన్నీ ఇచ్చేస్తాం. దించు. నీ మాట నమ్మి దించుతున్నాను. నా ప్రియురాలి జాడ తెలియక తిరుగుతున్నాను. ఎలా ఉంది? ఎక్కడుందో? ఇక్కడే ఉంది. ఇక్కడే? అవును. ఆ కుండల మధ్య ఒక గారడీ మహల్ ఉంది. అందులో నీ ప్రియురాలు బంధింపబడి ఉంది. ఆ మహల్లోకి వెళ్లే మార్గం? ఆ కుండ దగ్గరికి వెళ్ళి లోఖో మూటుగే అని బిగ్గరగా అరిస్తే ఆ ద్వారం తెరుస్తుంది. ఆపదలో భేతాల స్మరణచే నీకు జయం కలుగుతుంది. లోకోమోటివ్కే. 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 oh
ఎందుకు అలా నవ్వుతావు? నిన్ను చూసే. ఏ నేనంత నవ్వుగా ఉన్నానా? ముద్దొస్తున్నావు. ముద్దే వద్దంటే ఊరుకుంటానా? చెట్టు సంగీతం పాడుతుంది, పిల్ల ముద్దెట్టుకుంటుంది. ఇదంతా ఏదో తిరకసగా ఉందే. ఇంతకీ పిల్ల నువ్వెవరో? ఓహో, ఇంట్లోకి రానిస్తేనే ఎవరంటున్నావు. ఇంకా సేపు ఉంటే ఇల్లు పిల్ల నాదేనంటావేమో. భలే మనగాడివే. ఇంతకు తమరెవరు? ఎందుకు ఈ దేవులాట? దారి తప్పిన నెచ్చిన కోసం. నిచ్చలే. పిల్ల పిల్లవాడా? పిల్లాడే. ఓహో, పిల్లవాడా? అయితే భయం లేదులే. ఏ పిల్లయితే? మా పిట్టల రాయుడు వల్ల చిక్కిందేమోనని. పిట్టలు రాయడా? వాడేవాడు? పిట్టల రాయుడంటే అందమైన పిల్లల్ని మాయం చేసేవాడు. ఎందుకు? తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆ మాట మాత్రం అడక్కు, అది మనకెందుకు పోనీ. అయితే ఆ పిట్టల రాయుడు ఈ పిట్టను పట్టలేదే? అట్టే పెట్టాడు నీలాంటి వాళ్ళ కోసం. నీకు పడగట్టి అరికట్టి కట్టి పెట్టడానికి. తెలిసింది. అందమైన పిల్లల్ని తీసుకొచ్చి దారిపోయే వాళ్ళందరికీ అంటకట్టడం అన్న మాట వీడి పని. పరోపకారార్థం ఇదో శరీరం అని ఊరికే అన్నారు ఆ పెద్దలు. ఓహో, బాగానే ఉంది. రాకుండా ఉండగలనా దేవి? నా బ్రతుకు నీవేగా పండుగ. మన ప్రేమకు ఈ విఘాతం కలుగుతుందని కల్లోనైనా అనుకోలేదు. ప్రభు, ఈ మాయకోట్లోకి ఎలా రాగలిగా? ఆ రాకాసి కళ్ళబడితే బ్రతికి బయట పనిస్తాడా? వాడి కళ్ళబడక ముందే మనం ఈ కోటలోంచి బయటికి పోదాం. మనసు మార్చుకున్నావా మధువతి? మనసుంటేగా మార్చుకోవడానికి. సుందరి, మరోసారి ఆలోచించు. నీవు సుఖించి నన్ను సుఖపెట్టు. పరుల జీవితానందాన్ని భగ్నం చేసిన నీకు సుఖమా? నిరుపమాన దివ్య సౌందర్య మోహినికి క్షుద్ర మానవ సావాసమా? అపరంజిలో పొదిగితేనే అనర్ఘ్యరత్నానికి రాణి. అందుకే అడవుల బెడద తప్పించి నిన్ను సుందరధామం చేర్చాను. ఈ మాంత్రిక చక్రవర్తి అనుగ్రహించు. అంది వచ్చిన అవకాశం కాలదని జీవితం పాడు చేసుకోకు. రా సుందరి, నీవు తరించి నన్ను తరింపజే. అడుగు ముందుకు వేసావా ప్రాణాలు దక్కు. నన్ను ధిక్కరించేవాడు లేడు, రాలేడు. ఈ కౌగిట్లోకి దయచేసి తప్పదు. ఈ పూలరంగడా నిన్ను అడవుల పాలు చేసిన రసిక శిఖామణి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది తెరచాటు భాగవతం. ఎవరికి తరంగాని నా కోటలో ఎలా రాగలిగాడు? ఇదంతా నీ మాయనా? ఎలా రప్పించావు? నిన్నే అడిగేది. మాట్లాడమే. నా కోట్లోకి వెళ్ళవచ్చావు. నీవు ఈ అబలను తెచ్చినట్లేదు. శక్తి నీ అబ్బసము కాదు. అంతటి శక్తిమంతుడా? అవును, నీకు బుద్ధి చెప్పడానికి, నిన్ను నీ శక్తిని నాశనం చేయడానికి వచ్చాను. పారిపోయే దీపం ఇలాగే గిలగిల్లాడుతుంది. మిడిసిపాటు కట్టి పెట్టి నిజం చెప్పు. ఎలా వచ్చావు? నా రహస్యం తెలుసుకోవడం నీ తరం కాదు. నా అనుమతి ఏంటి? నా కోట్లోకి ఎలా వచ్చావు? చెప్పు, చెప్పమే. ఎలా వచ్చావు? లేదా
ప్రాణాలు పిండి పలికిస్తాను, ముక్క ముక్కలుగా ఖండిస్తాను. ఇల్లు నీ తల. ఎవరక్కడ? కత్తుల బోన్లో పడేయండి. ఆగో, ఇప్పటికైనా మనసు మార్చుకుంటావా? ఆలోచించు. ఎలా వచ్చాడు? దిక్కు దిక్కుకు 1000 గద్దర్లుండగా, కీలు కీలుకు కీలకముండగా వాడిక్కడికి ఎలా రాగలిగాడు? మహామాయగా ఉంది రాయుడా. దిక్కు కాచేసాని ఎవరైనా మక్కువపడి చిక్కు విప్పేసిందేమో. అవన్నీ నేను నిలిపిన బొమ్మలే. వాటికి మనసు మక్కువ లేవు. నా ఉనికి తెలియదు. వాటికి రాయుడంటే నీవేనని భ్రమ. తాను చేసిన బొమ్మే అయినా ఆడది ఆనాడు బ్రహ్మకే ఎదురు తిరిగింది. ఆ సృష్టి అంటే అందుకే నాకంత పడను. ఏ బొమ్మ సంధివ్వకపోతే ఎలా రాగలిగాడు అని. అదే నిజమైతే ఆ బొమ్మలన్నింటినీ బుగ్గి చేస్తాను. ఆ బొమ్మల్ని నే కదిపి చూస్తాను. కానీ చిక్కిన నరుడో చిటికకో హింసగా కిటుకు కక్కిస్తాను. కొన ఊపిరి తొక్కి పట్టి నిజం పిండుతా. గారడి, కళ్ళు తెరిచి కోటగాయండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకు ఇలా నన్ను వేధిస్తావు? ఏం చేయాలో చెప్పు. పెళ్లి చేసుకోవాలి, నాతో కాపురం చేయాలి, నాతోనే ఉండిపోవాలి. ఓ, అదెంత పని అనుకుంటే ఇప్పుడే చేసేసుకోవచ్చు. మళ్ళీ మాట, మనకి ఓ బుల్లి కోరికుంది. ఆ కాస్త మావాడి ఎదురుగుండానే చేసుకుందామని. అంత మట్టుకు ఆగావా? ఆయన ఎక్కడున్నాడని, ఎప్పుడు వస్తాడని, ఏం చూస్తాడని. ఇదిగో పిల్ల, మా ప్రభు మన కంటపడే వరకు రంభ, ఉర్వశి, తిలోత్తమ, మేనక ఇంతమంది కలిసి ఒకేసారి వచ్చి మన ఒళ్ళు వాలినా ఊహు అంటే ఊహు. అంతవరకు మనకు ఏకాదశి అన్నమాటే. ఆ పిట్టలాయుడెవడు, వాణ్ణి చూసినాక నాకు ఉత్సాహం ఉండదు. నాకుంటేనే గాని నీకు సుఖం లేదు. మనిద్దరం సుఖంగా ఉండాలంటే మావాడు కనిపించాలి. మావాడు కనిపించాలంటే ఆ కిటుకు తెలియాలి. అంటే నువ్వు నిజం చెప్పాలి. చెబితే తల తీసేయడానికా? పోతే పోతుంది వ్యర్థవతల్లా. మిగతావన్నీ ఉన్నాయిగా. అయినా నీ తల పోతుంటే చూస్తూ ఊరుకుంటానా? నా తల అడ్డం తోసేస్తా అంటే తోసానన్న మాటే. అంటే వస్తుందా? సర్రే సర్రే అంటే వస్తుందా? అంటే వస్తుందా? అంటే వస్తుందా? ఏం చేస్తున్నావు? నవ్వులాడుతున్నావా? లేదురా, కాపలా కాస్తున్నా. కన్ను తెరుచుకునే కాస్తున్నావా? మీ ఆనతరా వేయి కాడితో కాస్తున్నా. కాస్తూ ఉంటే కొత్త పుంజు కోటలోకి ఎలా వచ్చింది? ఎవరుదరా? ఎలా వచ్చాడో నాకేం తెలుసు. చక్కని వాడిని మురిసి దూరనిచ్చావా? మన్నించుతారా? అంత మాటలకు సంగీత వృక్షం పాడలేదు, సైగ ఏమీ లేదు. ఈ జాడను ఎవ్వరూ రాలేదరా. అలాగే నిజం చెప్పు, ఇక్కడికి ఎవరు రాలేదా? లేదు, నిజం, మాటికి నిజం.
కొమ్ములు తిరిగిన మాంత్రికులకైనా తరంగాన్ని కోటలోకి ఎలా రాగలిగాడు? మాయగా ఉంది. దీని అంతేదో కనుక్కో. అజాగ్రత్త ప్రాణానికి అపాయం. జాగ్రత్త. మూతి బిగించావు, ముగ్గిపోయాను, ప్రాణాలు కటకటలాడిపోయాయి. నాకు అంతే అయింది. నీకు అంతేంది? ఎందుకు? ఎవడో కోటలోకి ప్రవేశించాట నా ప్రాణం తీయడానికి. వాడు ఎలా వచ్చాడు అని నా మీద రంకె వేస్తున్నాడు. మన సంగతి పసగట్లేదు కదా. వాడి ముఖం నీ పట్టినిస్తానా? ఏమో, ఉక్కు పిండలాగా ఉన్నాడు. వాడిని చూస్తే భయం వేస్తుంది. నేను పోతా. ఎటో బంద్ బంద్. అయితే మనం ఇందే ఉండ్ ఉండ్. మర్యాదగా మసలు కొద్దీ కాపలా కాచి మళ్ళీ వస్తా. కన్న దాంట్లో వల్ల వేలు పెట్టావో చుర్రుమంటుంది. జాగ్రత్త. ఇప్పటికైనా పొగరు తగ్గిందా? చెప్పు, ఎలా వచ్చావు? చెప్పండి. ఆ రహస్యం తెలుసుకోవడం నీ తరం కాదు. ఆలోచించుకో, నీ ప్రాణాలు దక్కవు. ముందు నీ ప్రాణాలు దక్కించుకో. నీ చౌకే నేను ఇక్కడికి వచ్చాను. వదిలి చూడు. వదిలితే చెప్తావా? ధైర్యం ఉంటేరా, నిలబడి కొట్లాడదాం. ఏమిట్రా మురుగుడు? కుక్కను చూచి. కౌగిలి కన్నా పదునుగా ఉందే కత్తుల బోను. నీ మొహానికి దేవి తక్కువైందే. రప్పించిన వారు రక్షిస్తారేమో. ఇలు ఎవరు రారే? ఇప్పటికైనా చెప్తావా? ఇలాగే నశించిపోతావా? చెప్పిందాక చిత్రవత చేయండి. సుందరి, జ్ఞాపకం చేస్తున్నాను, రేపే పున్నమి, మహానందం అనుభవించే పర్వదినం. లోకంలో ఇందరు కన్నెలుండగా నిన్నే ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? జన్మ ధరించడానికే. మానవ సాంగత్యాన సంక్రమించిన మహాపాతకం మాసి కామవర్ధని కటాక్షాన దివ్య సుఖం పొందబోతున్నావు. రా, ఈ కౌగిట్లోకి రా. నీకు నీ కామవర్ధనికి భోగాలను దాపరించే నీకు పాడుబుద్ధి పుట్టింది.
అహంకారంతో నిరాకరించకు. రా, బ్రతుకు పండించుకో. నీ నాలుగు చీలిపోతుంది. ఈ కోపాలు శాపాలు మన దగ్గర సాగవు. సుందరి, రా. నన్ను చిత్రవద చెయ్యి, కాల్చి గాల్లో కలిపే. నీకు వశం కాను. నా ప్రేమ, నా సౌందర్యం, నా ప్రభువే. ఇంకెక్కడి ప్రభు? నా ప్రభు ఏమైనాడు? నరకానికి స్వర్గానికి నడుమ వేలాడుతున్నాడు. నమ్మను. నా ప్రభు నువ్వేమీ చేయలేవు. ఆయన అమరమూర్తి. అమరమూర్తి కనుకనే స్వర్గానికి ప్రయాణం కడుతున్నాడు. కడసారి కళ్ళారా చూదు గాని రా. రక్షించండి. ఓ, నీ ఒప్పుకుంటే నా ప్రాణాలైనా వదులుతాను కానీ నీకు లోబడతానా? పోయేది నీ ప్రాణం కాదు. ప్రభు, ప్రభు, నా ప్రభు నీకే అపకారం చేశాడు. ప్రభు, ఆయన్ని హింసించి నన్ను స్వాధీనం చేసుకోలేవు. వదిలేయండి, నా ప్రభువును వదిలేయండి. సుందరి, నీ కోరిక ఎన్నడైనా కాదనగలనా? ప్రభువును తప్పక రక్షిస్తా. రేపే వెన్నెల రాత్రి. నువ్వు ఆలోచించు. పో. వదిలేయండి. దీన్ని చూస్తేనే నవ్వు వస్తుంది. నీ కోట కావలి పిల్ల ఒళ్ళో పడి సరసాలాడుతున్నావు. అక్కడ నీ ప్రభువు కష్టాల్లో ఉన్నాడు. ఎక్కడున్నా అండి? ఆయన గురించి వెతుకుతున్నా. తాను ప్రేమించిన స్వప్న సుందరిని వెతుకుతూ మాయకోటలో ప్రవేశించి మాంత్రికుడి చెరలో బాధపడుతున్నాడు. అక్కడికి చేరి ఉపాయం? ఉత్తరాన నడిపించే కొండ గుహకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం ముందు నిలిచి లోకోమోటుగే అంటే దారి ఇస్తుంది. ఆ మాంత్రికుని కంటబడితే బ్రతికి బయటికి రావడం అంత సులభం కాదు సుమా. కామవర్తిని అతని కైవసమై ఉంది. ఆ దేవతా విగ్రహాన్ని ఛేదిస్తేనే గాని అతని మాయాబలం మటుమాయమైపోదు. జాగ్రత్త.
ప్రభు జాడ అడుగుతున్నా. ఎర్ర కొండలకెక్కున మర్రివాగు వారున చీమల రాదు. ఆ ప్రక్కనే కొండదారి. ఆ దారిని పోతే కారడీ మహలు. ఆ మహలులో మాంత్రిక చక్రవర్తి మాయలు. నీ ప్రభు చిక్కుకున్నాడు. నా ప్రభు చిక్కుల్లో ఉన్నాడా? అవును. వెంటనే వెళ్ళి రక్షించుకో. ఆలస్యమైతే అపాయం. నిజం తెలిసిందా? నిజం తెలిసిందా? लोखो मोठोगे लोखो मोठोगे लोखो मोठोगे రాణి, భయపడకద్ది. ప్రభువుని రక్షించడానికి వచ్చాం.
ప్రభు ప్రభు ఆ రహస్య మందిరంలో మాంత్రికుడు పూజించే కామవర్ధన ఉంది. ఆ శక్తిని నాశనం చేస్తేనే కానీ మనం వాడిని జయించలేము. పో, త్వరగా పో. శత్రువులు ప్రవేశించారు. రహస్య మందిరంలో శక్తులంతా నాశనం చేశారు. కోటంతా మంటలు. ఈ భయంకర మారణానికి ప్రభువే కారణం. నేను వాడిని హతమారుస్తాను. గారడి, నువ్వు పోయి వాడి గుంపులంతా నాశనం చేయి.
రాణి నా కోరిక నెరవేరి వెండి లేని కొండసాని అనుకున్నా కానీ నీ ప్రేమ ఇంత పవిత్రమైందని నీలో ఇంత త్యాగం ఉందని అనుకోలేదు. నన్ను మన్నించురాని. నాది స్వార్థమే ప్రభు. ప్రేమించాను, నా ధర్మం నెరవేర్చుకున్నాను. ఈ వీరాంగన ఎవరు ప్రభు? తన ప్రేమను నిరాకరించిన స్వార్థపరుని రక్షించిన ప్రణయశ్వరి. నా ప్రపంచ యాత్ర కల్లాకప్పం ఎరుగని ఈ కొండసాన్ని కలుసుకున్నాను. ఈమె నన్ను ప్రేమించింది, కానీ నేను అంగీకరించలేకపోయాను. అయినా నేను ఆపదలో ఉన్నానని తెలుసుకుని సేనా సమేతంగా వచ్చి రక్షించి ఈ తీరే. ఎంత చెప్పినా వింటేనా మా తల్లి? మనసిచ్చి మరిచిపోవడం మనకు బరువు కాదని ప్రాణాలు కూడా ధారపోసింది. ప్రభు, ఈ మాట ఎన్నడూ నాతో చెప్పలేదే. ఇంతవరకు వస్తుందనుకోలేదు. ప్రేమించగలిగానే కానీ దక్కించుకోలేకపోయాను. నాలో వింటేనేమో మీరు కలకాలం సుఖంగా ఉండండి. రాణి రాణి